అందరికీ నమస్కారం. స్టెరిలైజేషన్ మోడల్కి స్వాగతం. స్టెరిలైజేషన్ అనేది అన్ని ప్యాథోజెనిక్ మరియు నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, ఫంగై మరియు వైరస్లను నాశనం చేయటం ద్వారా ఒక వస్తువును క్రిమిరహితంగా మార్చే ప్రక్రియ. మరియు శానిటేషన్ అనేది ప్రజారోగ్యానికి ప్రోత్సహించే చర్యల అనువర్తనం మరియు అంటువ్యాధులను వ్యాప్తిని నిరోధించే ప్రక్రియ. ఇప్పుడు కాస్మెటాలజీ సర్వీసెస్లో ఉపయోగించే స్టెరిలైజేషన్ మరియు శానిటేషన్ విధానాలను అర్థం చేసుకుందాం. టూల్స్ మరియు ఈక్విప్మెంట్ని శుభ్రపరచడానికి ఎస్థెటిషియన్ వివిధ రకాల శానిటైజర్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. వివిధ రకాల శానిటైజర్స్ ఉన్నాయి. అవి తడి శానిటైజర్. టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్ నుండి వెంట్రుకలను తొలగించండి. గ్రీస్ మరియు నూనెలను తొలగించడానికి సబ్బు మరియు నీటితో టూల్స్ని కడగాలి. తగినంత సమయం వరకు వాటిని తడి లేదా వెట్ శానిటైజర్లో ఉంచండి. తర్వాత వాటిని శానిటైజర్ నుండి తీసివేసి స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసుకోండి. చివరగా శుభ్రమైన టవల్తో ఆరబెట్టండి. పొడి శానిటైజర్. ఈ డ్రై క్యాబినెట్ శానిటైజర్ అనేది యాక్టివ్ ఫ్యూమిగేట్ని కలిగి ఉండే గాలి చొరబడిన క్యాబినెట్. శానిటైజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ని ఒక్కొక్కటిగా సెలోఫేన్ ఎన్వలప్స్ లో క్యాబినెట్ శానిటైజర్ లో ఉపయోగించాలి అనుకునేంత వరకు నిల్వ చేయండి. అల్ట్రావైలెట్ రేస్ శానిటైజర్ సరైన శుభ్రతని నిర్ధారించడానికి టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్ నుండి అన్ని వెంట్రుకలను తొలగించాలి. ఆపై మురికి, గ్రీస్ ఇంకా నూనెలను తొలగించడానికి సబ్బు మరియు నీటితో కడగాలి. ఆ తర్వాత వాటిని ఉపయోగించాలి అనుకునేంత వరకు అల్ట్రావైలెట్ రేస్ శానిటైజర్ లో ఉంచాలి. సాధనాలు మరియు పరికరాలను శుభ్రపరచడానికి ఉపయోగించే రసాయన ఏజెంట్లు. ఫార్మలిన్. ఇన్స్ట్రుమెంట్స్ ని శుభ్రపరచడానికి 25% ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఇన్స్ట్రుమెంట్స్ ని కనీసం 10 నిమిషాలు ద్రావణంలో ఉంచండి. తయారీ: 2 భాగాలు ఫార్మలిన్, 5 భాగాలు నీరు, 1 భాగం గ్లిజరిన్. ఆల్కహాల్. చక్కటి కటింగ్ ఎడ్జ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ నిస్తేజంగా మారకుండా ఉండడానికి నిరోధించడానికి 70% ఆల్కహాల్లో ముంచిన కాటన్ ప్యాడ్తో ఉపరితలంపై రుద్దడం ద్వారా శుభ్రపరచుకోవాలి. 99% ఐసోప్రోపైల్ ఆల్కహాల్, 70% ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. అదేవిధంగా అదే ఆల్కహాల్లో నానబెట్టిన కాటన్ ప్యాడ్తో బహిర్గతమైన ఉపరితలాన్ని సున్నితంగా రుద్దడం ద్వారా ఎలక్ట్రోడ్స్ ని సురక్షితంగా శుభ్రపరచుకోవచ్చు. ఆపై వాటిని ఉపయోగించాలి అనుకునేంత వరకు డ్రై శానిటైజర్లో లేదా అల్ట్రావైలెట్ శానిటైజర్లో ఉంచండి. ఫినాల్. ఫినాల్ ఫ్లోర్లు, సింక్లు మరియు టాయిలెట్స్ని శుభ్రపరుస్తుంది. బోరిక్ యాసిడ్. తెల్లటి స్ఫటికాలు 2-5% ద్రావణం కళ్ళను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ 3-5% ద్రావణం యొక్క ద్రవ రూపంలో చర్మం మరియు చిన్న కోతలపై ఉపయోగిస్తారు. స్టెరిలైజేషన్ ఆచరణాత్మకమైనది. ఎస్థెటిషియన్ ప్రాముఖ్యత ఎందుకంటే ఇది జర్మ్స్ పెరుగుదలను నిరోధించడానికి లేదా వాటిని పూర్తిగా నాశనం చేయడానికి ఉపయోగించే పద్ధతులతో వ్యవహరిస్తుంది. అంటు మరియు సంక్రమించే వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను నాశనం చేయడం చాలా ముఖ్యం. ఆరోగ్య శాఖలు మరియు ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు ఆసుపత్రిలో చేసినట్లుగా సాధనాలు మరియు పరికరాలను పూర్తిగా క్రిమిరహితం చేయడం అసాధ్యమని గుర్తించాయి. అయితే మీరు పాఠశాల మరియు సెలూన్లలో కఠినమైన పారిశుద్ధ్య విధానాలను అనుసరించడం అవసరం. సెలూన్ మరియు పాఠశాల పని ప్రదేశాలు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మరియు ఎక్విప్మెంట్ మరియు డిస్పెన్సరీ ఎల్లప్పుడూ శానిటరీ స్థితిలో ఉంచాలి. ప్రధాన శీర్షికల క్రింద వర్గీకరించవచ్చు. భౌతిక ఏజెంట్లు. తేమ వేడి లేదా మాయిస్ట్ హీట్. బాయిలింగ్. 212 ఫారెన్హీట్ లేదా 100 డిగ్రీ సెల్సియస్ వద్ద 20 నిమిషాల పాటు నీటిలో ఉడకబెట్టడం ద్వారా స్టెరిలైజేషన్ సాధించబడుతుంది. సాధారణంగా ఆధునిక పాఠశాలలు మరియు సెలూన్లు ఇకపై ఈ పద్ధతిని ఉపయోగించవు, ఎందుకంటే ఇది సమయం తీసుకుంటుంది మరియు కొన్ని వస్తువులను దెబ్బతీస్తుంది. స్టీమింగ్. ఇది ఆటోక్లేవ్ సాధించబడిన మరొక పద్ధతి. ఆటోక్లేవ్ అనేది ఒక బలమైన గాలి చొరబడని లోహ పాత్ర. దీనిలో ఒత్తిడిలో రసాయన ప్రతిచర్యలు ప్రభావితమవుతాయి. ఈ పద్ధతిని వైద్య రంగంలో వివిధ స్టెరిలైజేషన్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. డ్రై హీట్ లేదా బేకింగ్ అనేది తరచుగా ఆసుపత్రులలో పరుపు మరియు సారూప్య పదార్థాలను క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే స్టెరిలైజేషన్ పద్ధతి. అల్ట్రావైలెట్ రేస్
చాలా బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఎలక్ట్రికల్ శానిటైజర్లలో అల్ట్రావైలెట్ రేస్ను శానిటైజ్ చేసిన పరికరాలను శానిటరీగా ఉంచడానికి పాఠశాలలు మరియు సెలూన్లలో ఉపయోగిస్తారు. కెమికల్ ఏజెంట్లు ఇలా వర్గీకరించబడ్డాయి. స్ట్రాంగ్ సొల్యూషన్స్, క్రిమిసంహారక, జర్మిసైడ్స్, ఫ్యూమిగెంట్స్ ఉపయోగించబడుతుంది మరియు వీకర్ సొల్యూషన్ యాంటీసెప్టిక్స్గా ఉపయోగించబడుతుంది. సాధారణ ఉపయోగంలో కొన్ని క్రిమిసంహారకాలు: క్వాటర్నరీ అమ్మోనియం సమ్మేళనాలు లేదా క్వాట్స్, ఫార్మలిన్, ఇథైల్ లేదా గ్రెయిన్ ఆల్కహాల్, క్రెసాల్ లేదా లైజాల్. యాంటీసెప్టిక్ అనేది బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను చంపవచ్చు లేదా ఆపవచ్చు మరియు సాధారణంగా క్రిమిసంహారకాలు జర్మిసైడ్స్ కంటే తేలికపాటివి మరియు చర్మంపై ఉపయోగించడం సురక్షితం. కొన్ని సబ్బులు చేతులు మరియు ఇన్స్ట్రుమెంట్స్ను కడుక్కోవడానికి ఉపయోగించినప్పుడు యాంటీసెప్టిక్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే చేతులు లేదా ఇన్స్ట్రుమెంట్స్ను పూర్తిగా శుభ్రపరచడానికి సబ్బు మరియు నీరు మాత్రమే సరిపోవు. జనరల్ యాంటీసెప్టిక్స్ ఆల్కహాల్, బోరిక్ యాసిడ్, టింక్చర్ ఆఫ్ అయోడిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫార్మలిన్, క్లోరమైన్స్ మరియు సోడియం హైపోక్లోరైడ్. ఈ పదార్థాలను తయారీదారు సిఫార్సు చేసిన విధంగా డైల్యూట్ చేయాలి. ఏదైనా క్రిమి సంహారిణి యాంటీసెప్టిక్ కంటే బలంగా ఉంటుంది మరియు జాగ్రత్తగా వాడాలి. రసాయన ఏజెంట్లతో ఉన్నప్పుడు తప్పనిసరిగా అనుసరించాల్సిన కొన్ని భద్రతా సూచనలు ఇవి. రసాయనాలను తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయండి మరియు వాటిని చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి. లేకపోతే గాలి, వెలుతురు మరియు వేడితో అవి చెడిపోతాయి. అన్ని కంటైనర్లను లేబుల్ చేసి గట్టిగా మూసి ఉంచండి. లేబుల్ లేని ద్రవాలను రుచి, వాసన లేదా షేక్ చేయవద్దు. రసాయనాలను కలపడం మరియు ఉపయోగించేటప్పుడు తయారీదారు సూచనలను అనుసరించండి. ఉపయోగించే ముందు అన్ని ఉత్పత్తులపై లేబుళ్లను జాగ్రత్తగా చదవండి. క్రింద పడిన రసాయనాలను వెంటనే తుడిచివేయండి. ఉపయోగించిన మరియు ఉపయోగించని అన్ని వస్తువులను వేరుగా ఉంచండి. కాలుష్యాన్ని నివారించడానికి కంటైనర్ నుండి పదార్థం తీసివేయడానికి వేళ్లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఒక స్పాచులాని ఉపయోగించండి. కళ్లకు రసాయనాలను దూరంగా ఉంచండి. సెలూన్లో ప్రథమ చికిత్స వస్తు సామాగ్రిని ఉంచండి. ఇక్కడ కొన్ని సాధారణ శానిటరీ జాగ్రత్తలున్నాయి. క్లీన్ అండ్ నీట్ యూనిఫామ్లు లేదా బట్టలు ధరించండి. ప్రతి చికిత్సకు ముందు మరియు తర్వాత మీ స్వంత చేతులను లేదా యాంటీ బ్యాక్టీరియల్ శానిటైజర్తో మీ చేతులను శుభ్రం చేయండి. బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత మీ చేతులను జాగ్రత్తగా కడగాలి. క్లయింట్ పై ఉపయోగించే ముందు యాంటీ బ్యాక్టీరియల్ క్రిమి సంహారిణితో ఇన్స్ట్రుమెంట్స్ని శుభ్రం చేయండి. పని ప్రదేశం మరియు సర్వీస్ కోసం ఉపయోగించిన ప్రతిదీ శుభ్రపరచబడిందని నిర్ధారించుకోండి. స్టేషన్లు మరియు సాధనాలను శుభ్రంగా ఉంచండి. ప్రతి ఉపయోగం తర్వాత ఎల్లప్పుడూ పరికరాలను క్రిమి సంహారకం చేయండి. ఈ వీడియోలో మనము ఈ క్రింది విషయాల గురించి తెలుసుకున్నాము. రోగాల వ్యాప్తిని నివారించడానికి ఒక ఎస్థెటిషియన్కి స్టెరిలైజేషన్ మరియు శానిటేషన్ ముఖ్యమైనవి. కాస్మెటాలజీలో ఉపయోగించే పరికరాలను క్రిమిరహితం చేయడానికి పొడి లేదా డ్రై, తడి లేదా వెట్ లేదా యువి శానిటైజర్ మరియు శానిటైజింగ్ ఏజెంట్స్ను ఉపయోగించవచ్చు. ఫార్మలిన్, ఆల్కహాల్, ఫెనాల్, బోరిక్ యాసిడ్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి బలమైన రసాయన ఏజెంట్లను క్రిమి సంహారకాలుగా ఉపయోగిస్తారు. శానిటైజ్ చేసిన పరికరాలను క్యాబినెట్ శానిటైజర్లో లేదా అతినీల లోహిత అల్ట్రావైలెట్ రే క్యాబినెట్లో ఒక్కొక్కటిగా చుట్టిన సెల్లోఫేన్ ఎన్వెలప్స్లో ఉపయోగించడానికి సిద్ధంగా ఉండే వరకు నిల్వ చేయాలి. ఈ మాడ్యూల్ని మీరు చూసినందుకు ధన్యవాదాలు.